హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కూడా మనకు అవకాశం కల్పించారు. సో వన్ బై వన్ డీటెయిల్స్ అన్ని కవర్ చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్కి మనము ఆన్లైన్ మోడ్లోనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 7th of February 2024 నుంచి 25th of February 2024 లోపు. అండ్ ఎగ్జామినేషన్ టెంటేటివ్గా మనకి మార్చ్ ఆర్ ఏప్రిల్లో మనకైతే కండక్ట్ చేస్తారు. సో ఈ పాయింట్స్ అనేవి గమనించండి. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రెజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ముందుగా మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి 4 డిఫరెంట్ క్యాడర్స్కి సంబంధించి మనకు వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. టోటల్ 1025 వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో ముందుగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆఫీసర్ క్రెడిట్కి సంబంధించి 1000 వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. స్టార్టింగ్ బేసిక్ శాలరీ వచ్చేటప్పటికి 36,000 రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎలవెన్సెస్ కలుపుకొని మనకి 50,000 ప్లస్ మనకి శాలరీ అనేది పర్ మంత్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే మేనేజర్ ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మనం 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ బేసిక్ శాలరీ 48,170 రూపీస్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అలానే మనకి మేనేజర్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా 48,170 రూపీస్ నుంచి మనకి బేసిక్ పే అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అలానే సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ 63,840 రూపీస్ నుంచి మనకి బేసిక్ పే అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ మనం వన్ బై వన్ మనం కవర్ చేద్దాం ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు కేటగిరీ వైజ్గా మనకి జాబ్స్ అనేవి స్ప్లిట్ చేసి మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఫర్దర్గా ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అలానే రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఒకసారి గమనిద్దాము. సో ముందుగా ఆఫీసర్ క్రెడిట్కి సంబంధించి చూసినట్లయితే మినిమం ఏజ్ 21 ఇయర్స్, మాక్సిమం 28 ఇయర్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి మనము చార్టెడ్ అకౌంటెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి, సిఏ కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఈ జాబ్కి అయితే మనకు అడగడం లేదు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అదర్ క్వాలిఫికేషన్స్ కూడా మనకైతే ఇక్కడ అవకాశం కల్పించారు. అవి కూడా చూద్దాం. ఇక్కడ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకున్న ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదా చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, లేదా ఫుల్ టైమ్ ఎంబీఏ కోర్స్ కంప్లీట్ చేసుకున్నా, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, లేదా వీటికి ఈక్వలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసుకున్నా కానీ మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకి 60% అనేది అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ మేనేజర్ ఫారెక్స్కి సంబంధించి వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మినిమం ఏజ్ 25, మాక్సిమం 35 ఇయర్స్. ఈ జాబ్కి మనము ఫుల్ టైమ్ ఎంబీఏ కోర్స్ కానీ, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, లేదా స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఏదైనా ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 60% మార్క్స్ అడుగుతున్నారు. ఎలాంటి స్పెషల్ సర్టిఫైడ్ కోర్స్ అనేది మనం ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ డిజైరబుల్గా మనకి ఇక్కడ ఫారెక్స్కి సంబంధించి సర్టిఫైడ్ కోర్స్ అనేది మనకు అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ జాబ్కి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే మేనేజర్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్కి మినిమం ఏజ్ 25 అండ్ మాక్సిమం 35 ఇయర్స్. ఫుల్ టైమ్ బీటెక్ లేదా బీఈ ఇన్ కంప్యూటర్ సైన్స్, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మనం కంప్లీట్ చేసుకుని ఉండాలి. లేదా ఫుల్ టైమ్ ఎంసీఏ కోర్స్ కంప్లీట్ చేసుకున్నా కానీ రికగ్నైజ్డ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ద్వారాగా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 60% అనేది మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అడుగుతున్నారు. అండ్ అలానే 2 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ ఐటీ అండ్ సైబర్ సెక్యూరిటీస్కి సంబంధించి మనకైతే ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అండ్ మ్యాండేటరీగా ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫైడ్ కోర్సెస్లో ఏదో ఒక కోర్సు కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సిసిఎన్ఏ కానీ, సిసిఎన్ఏ సెక్యూరిటీ కానీ, లేదా సిసిఎస్ఈ కానీ, పిసిఎన్ఎస్ఈ కానీ,
లేదా జేఎన్సిఎస్ఎస్ కానీ లేదా సిఐఎస్ఎస్పి కానీ సిఐఎస్ఎం లేదా జిఎస్ఈసి లేదా ఓఎస్సిపి లేదా సిసిడిపి లేదా సిసిఎన్పిడి అనేది మనకి ఇక్కడ అడుగుతున్నారు. వీటిలో ఏదైనా ఒక కోర్స్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మనకి వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం 27 ఏజ్ అండ్ అలానే మాక్సిమం 38 ఇయర్స్ అనేది ఏజ్ అవుతుంది. అండ్ ఫుల్ టైం బీఈ బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. కంప్యూటర్ సైన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కానీ లేదా ఎంసీఏ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ద్వారాగా. అండ్ 60% తోటి మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్కి 4 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఐటీ సెక్టార్లో. అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ అండ్ సైబర్ సెక్యూరిటీ మనకైతే అడగడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మెన్షన్ చేసిన కోర్సెస్లో ఏదో ఒక కోర్స్ అనేది కంపల్సరీగా మనం చదువుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి 3 years, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 5 years అనేది మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. అండ్ మొత్తం పార్ట్ 1లో మనకి ఇక్కడ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 2లో ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 120 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్, ఈ పాయింట్ గమనించాలి. రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్స్ని బేస్ చేసుకొని మనకైతే క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించి డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అండ్ వైజాగ్లో 2 centers ఉన్నాయి. అండ్ తెలంగాణకు చూసినట్లయితే హైదరాబాద్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 59 rupees ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ 1180 rupees ఫీజు అనేది మనం ఇంక్లూడింగ్ జిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ డేట్ 7th of February 2024 నుంచి 25th of February 2024 లోపు మనమైతే ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ పేమెంట్ అనేది మనకి ఆన్లైన్ మోడ్లోనే మనం పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్లై చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ అప్లై చేసేటప్పుడు మనం రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ అలానే అదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను మెల్లగా స్క్రోల్ డౌన్ చేస్తూ వెళ్తాను. వాటికి సంబంధించిన సైజ్ అండ్ డైమెన్షన్స్ అనేవి మీరు ఇక్కడ ఒకసారి నోట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూసిన ఈ 9 డాక్యుమెంట్స్ లిస్ట్ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ అనేవి మీరు మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.